రైట్ మన చర్చ్లో త్వరలో డాక్టరేట్ అవబోతున్న డాక్టర్ సుధాకర్ గారు. ఈ ఫ్యాకల్టీలో పాస్టర్ గారు కూడా ఒక సబ్జెక్ట్ చెప్పారు కాబట్టి పాస్టర్ గారికి మేము ఎద్దరం కనిపిస్తున్నాం. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ for this wonderful day, what God has given to us. And they wrote the exams. They given. He asked the 5 subjects: what is salvation, baptism, and Trinity, and all these things. They did very well. మీరందరూ కొంతమంది ప్రైజెస్ వచ్చిన వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్ రాశారు. రక్షణ అంటే ఏంటి, బాప్తిస్మం అంటే ఏంటి, వాటి మీద వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వండి. When we started this school, so many people they said you are driving so much, like Friday, Saturday, Sunday. You are not leaving the workers. You know, they see me as like a crazy person. చాలా పిచ్చోళ్ళ చూస్తారు. ఎందుకంటే ఈ ఏంటి వదలరు పిల్లల్ని, ఫ్రైడే, సాటర్డే, సండే బాగా బిజీగా పెట్టేస్తారు అని అనుకున్నారు నన్ను. But this is a burden what God has given me. దేవుడు నాకు ఇచ్చిన భారం నా హృదయంలో. So many people are going back as they baptized here and they saved, but when they went back to their hometowns, they are coming down, they are living Jesus. That's why we want to give the solid foundation to our brothers. చాలా మంది వచ్చి బాప్తిసం తీసుకొని తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు కదా. వెనక్కి వెళ్ళిన తర్వాత దేవుని మర్చిపోతున్నారు. అలా మర్చిపోకుండా ఉండటానికి కొన్ని ఫౌండేషన్ స్టోన్స్ లాగా దేవుడు ఈ యొక్క ప్రారంభాన్ని ఇచ్చాడు మనకి. First in this students, they got 2 brothers got a warning letters from the company. ఇది స్టార్ట్ అయినప్పుడు 2 బ్రదర్స్ కి కంపెనీ నుంచి వార్నింగ్ లెటర్స్ వచ్చినాయి. They leave their overtime and also they went back to the dormitory a bit late. అయినా వాళ్ళు ఓవర్ టైం వదులుకొని రాత్రి కొద్దిగా ఆలస్యమైన వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. But some people they came from Ireland, 2 brothers. You can see their passion to learn about. ఇద్దరైతే ఐలాండ్ నుంచి ప్రతి శుక్రవారం వచ్చి దీన్ని నేర్చుకునేవారు. Really, God been so gracious to complete this course. ఇది కంప్లీట్ చేయడానికి దేవుడే, ఇది ఆరంభించి దాన్ని ముగించడానికి దేవుడే మనకు కృప చూపించారు. Then every Friday we used to order biryani. Every Friday మనం బిర్యానీ కూడా తినేవాళ్ళం. Right, nearly 35 biryani packets. Every Friday 4 months 35 బిర్యానీ మనం తినేవాళ్ళం క్లాస్ అయిన తర్వాత. And I asked my office to sponsor something about this. దీని కొరకు నా ఆఫీస్ లో నేను లెటర్ పెట్టాను కొద్దిగా డబ్బులు ఇవ్వమని. They saw me like a crazy person, like you are doing so many, but why you are offering a biryani to them? Like we'll see. బిర్యానీ కొద్దిగా ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం ఆలోచిద్దాము అని చెప్పారు ఆఫీస్ లో. But every day the bill is going high, like the canteen person, we are not calling him directly because he will scold us, right? We are not paying him, but we know that in this mission God is there. అయితే దీని వల్ల బట్టి మనకి భోజనం ఇచ్చి ఆయనకి ఫోన్ చేయడంలో మాకు అప్పుడు భయం వేస్తుంది. Suddenly one fine day Pechu called me and said somebody want to bless Telugu ministry. ఒక రోజు ఇక్కడ ఆఫీస్ లో పనిచేసిన సిస్టర్ పెచ్చు ఫోన్ చేసి అన్నకి చెప్పారన్నమాట, ఎవరో మీకు మీ మినిస్ట్రీకి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పారు. I thought, okay, Lord, you're working. అప్పుడు మేము అమ్మయ్య దేవా ఏదో ఒకటి హెల్ప్ దొరుకుతుంది అనుకుంటున్నాం అన్నమాట. We didn't receive anything. కాబట్టి మాకేమీ అందలేదు. But praise God, today, last week, Sister Kongi, she
paid $1,000 for that bill. ఆమెకు దేవుడు చెప్పారంట తెలుగు మినిస్ట్రీకి డబ్బులు ఇవ్వమని. అప్పుడు ఫోన్ చేసి మనకి $1000 బిల్ ఇచ్చారు. మనం ఏం చేస్తున్నామంటే ఆ బిల్ క్యాటరర్ కి పే చేస్తున్నాం అన్నమాట. Praise the Lord. Amen. And also I thank Brother Sudhakar garu. Sudhakar garu batti దేవునికి వందనాలు. He is doing his PhD, but we are taking much time. ఆయన PhD వర్క్ చేస్తున్నా సరే ఈ సంఘానికి ఎంత అవసరమైనప్పుడు ముందుగా నిల్చుంటున్నారు మనతో. He contributed his wonderful teachings. తన టీచింగ్స్ దేవుడు మనకు తను వాడుకున్నారు. And I especially thank Pastor Kokfai garu. Pastor Kokfai కి బట్టి దేవునికి వందనాలు. They are bearing with us. వాళ్ళు భరిస్తున్నారు అందరూ. And also they are so gracious to our Telugu ministry. మన తెలుగు మినిస్ట్రీకి ఎంతో మన వెనక నించుని మన కనిపించకపోవచ్చు కానీ మన వెనక నించుని మన ముందుకు పంపిస్తున్నారు వాళ్ళు. And they is also offered a wonderful subject called Bible. వాక్యం బైబిల్ మీద ఆయన బోధించారు. స్టూడెంట్స్ తెలిసి ఉంటుంది. Amen. Right. And also I thank singing Pastor Sangi. సింగింగ్ గారికి బట్టి దేవునికి వందనాలు. Thank you so much. There is no words. మాటలు లేవు మీకు థాంక్స్ చెప్పడానికి. And thank you so much for you are with us. You all understand our passion and you are standing with us. And this is a result of your prayers and your help. మాకున్న ఆశని అర్థం చేసుకొని మా కొరకు ప్రార్థించి నిలబడటం వల్ల ఈరోజు మనం ఇంత ఫ్రూట్ని చూడగలుగుతున్నాం. And in this mission, I found a wonderful friend, Pastor Elvin. ఈ టైంలో నేను ఒక మంచి ఫ్రెండ్ కూడా కనుగొన్నాను, బ్రదర్ ఎల్విన్ గారిని. Elvin, thank you so much, Elvin. In all the programs he was there, and he did a wonderful job. మనం జరుగుతున్న ప్రతి ప్రోగ్రామ్ లో వెనక నుండి మన పట్ల మన మినిస్ట్రీ పట్ల ఆయన కూడా భారం కలిగి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. And my brother Pastor Yob. Pastor Yob గారిని బట్టి దేవునికి వందనాలు. Thank you so much, Pastor, for all the contribution you are doing to us. దేవుడు తన బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. అంతని బట్టి దేవునికి వందనాలు. Amen. Hallelujah. Right. ఈ సమయంలో Thank you so much. హేమ అక్కని బట్టి దేవునికి వందనాలు. క్లాప్స్ కొట్టండి. Don't say cannot. సిస్టర్ హేమ ఏంటి చేశారు? cannot use చేయకూడదు కదా. ఆమేనా. Okay, I met some of the students. Maybe 3 students because time is up. 3 students. One is Mark and one is Jonathan. Mark ముందుకి రమేష్ జోనతన్. గెలాన్ నుంచి అలాగే గెలాన్ నుంచి మార్క్, జోనతన్, కిరణ్. కిరణ్ లాస్ట్ వచ్చి మనకి కాలేజ్లో తనే వాడింది. తను చెప్పిన తర్వాత వీళ్ళిద్దరు బైబిల్ వివరిస్తారు.